మన ప్రభువును రక్షకుడు యేసయ్య నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 31వ వచనం మనం చదువుదాము. నాతో కలిసి బైబిల్ తెరవండి, చదవండి ప్రియమైన వర్లరా. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ప్రభునందు మనము రక్షణ లేకపోతే ప్రియమైన వర్లరా, ఆ దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడునని. గనుక నువ్వు నమ్మి బాప్తిసం పొందితే, రక్షణ కలిగితే నీకు పరలోకం దక్కుతుంది. గనుక నువ్వు నమ్మకుండా లోకంలో తిరిగినంత కాలము దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందలేవు. గనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, అప్పుడు నీవును నీ ఇంటి వారును ప్రభు దగ్గరికి వస్తే, ప్రభుని నమ్మితే, ప్రభువునందు విశ్వాసం ఉంచితే దేవుడు నీకు రక్షణను కలుగజేస్తాడు. నీ ఇంటికి క్షేమం కలుగజేస్తాడు. నీ ఇంటికి ఆశీర్వాదం అనుగ్రహిస్తూ ఉంటారు. కనుక ప్రియమైన వాళ్ళు రండి, మీ కుటుంబంతో కలిసి ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొందండి. దేవుని యొక్క కృపలో భద్రపరచబడండి. దేవుని దీవెనలు పొందండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.